హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు ఈరోజు తెలుసుకుందాం. బొద్దింకలు అనేవి మన వంటగదిలో ఒక ప్రధానమైన శత్రువు అని చెప్పవచ్చు. ఎందుకంటే బొద్దింకలు బ్యాక్టీరియాను తరలించే వాహకాలుగా ఉంటూ ఇంటిలో ఉపయోగించే ఆహారాన్ని పూర్తిగా కలుషితం చేసేస్తూ ఉంటాయి. వంటగదిలో బొద్దింకలను తరిమికొట్టడం ఒక సవాల్ అని చెప్పవచ్చు. బొద్దింకలను తరిమి కొట్టడానికి మార్కెట్లో దొరికే అనేక రకాల స్ప్రేలను ఉపయోగించిన మళ్ళీ బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా బొద్దింకలను శాశ్వతంగా తరిమి కొట్టవచ్చు. వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బిర్యానీ ఆకులు. బొద్దింకలను తరిమి కొట్టడంలో బిర్యానీ ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. బిర్యానీ ఆకుల ఘాటైన వాసన బొద్దింకలను తరిమేస్తుంది. బిర్యానీ ఆకుల వాసనను బొద్దింకలు అస్సలు తట్టుకోలేవు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద అలంకరణలో ఈ ఆకులను తోరణంగా కడితే బొద్దింకలు ఇంటిలోనికి అస్సలు రావు. అలాగే బిర్యానీ ఆకుల పొడిని బొద్దింకలు తిరిగే ప్రదేశంలో జల్లితే బొద్దింకలు పారిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక రెండో చిట్కాలో బేకింగ్ సోడా, పంచదార ఉపయోగిస్తున్నాం. ఒక బౌల్లో 1 స్పూన్ పంచదార తీసుకుని 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ పొడిని బొద్దింకలు ఉన్న ప్రదేశంలో జల్లితే బొద్దింకలు పారిపోతాయి. అదేవిధంగా ఈ పొడిలో నీటిని కలిపి ఒక స్ప్రే బాటిల్లో వేసి బొద్దింకలున్న ప్రదేశంలో స్ప్రే చేసిన బొద్దింకలు పారిపోతాయి. ఈ 2 విధానాల్లో ఏది చేసినా ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది. వెల్లుల్లిని కచ్చాపచ్చిగా చేసి బొద్దింకలున్న ప్రదేశంలో పెడితే బొద్దింకలు వెల్లుల్లిలో ఉన్న ఘాటుకి పారిపోతాయి. వెల్లుల్లి రసాన్ని తయారు చేసుకుని వాటర్లో కలిపి ఒక స్ప్రే బాటిల్లో పోసుకుని బొద్దింకలున్న ప్రదేశంలో స్ప్రే చేసిన బొద్దింకలు పారిపోతాయి. వెల్లుల్లి ఘాటు బొద్దింకలకి అస్సలు పడదు. ఇక సోప్ వాటర్లో బొద్దింకలు ఎక్కువ సమయం ఉండలేవు. కాబట్టి కొంచెం నీళ్లు తీసుకుని దానిలో సోప్ వేసి బాగా కలపాలి. ఆ నీటిని బొద్దింకల మీద జల్లితే క్షణాల్లో చనిపోతాయి. మనం ఇక్కడ డెటాల్ సోప్ తీసుకున్నాం. మీరు ఏ సోప్ తీసుకున్నా పర్వాలేదు. ఏ సోప్ తీసుకున్నా ఒకే రకంగా పనిచేస్తుంది. ఇక కాఫీ పొడి. బొద్దింకలు నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బొద్దింకలున్న ప్రదేశంలో కాఫీ పొడిని ఒక కప్పులో వేసి పెడితే బొద్దింకలు పారిపోతాయి. కాఫీ పొడిలో వచ్చే ఒక రకమైన వాసన బొద్దింకలకు అస్సలు పడదు. అందువల్ల కాఫీ పొడి ఉన్న చుట్టుపక్కల కూడా బొద్దింకలు ఉండవు. ఎండబెట్టిన నిమ్మ తొక్కలు లేదా నారింజ తొక్కలో బొద్దింకలు ఉన్న ప్రదేశంలో పెడితే బొద్దింకలు పారిపోతాయి. నిమ్మ తొక్కలు, నారింజ తొక్కల్లో ఉండే ఒక రసాయనం కారణంగా బొద్దింకలు పారిపోతాయి. ఇంకా కీరా దోసకాయ బొద్దింకలను తరిమి కొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బొద్దింకలకు వ్యతిరేకంగా ఒక అవరోధం వలె పనిచేయటం వల్ల హానికరమైన సూక్ష్మజీవుల వృద్ధిని నిలిపివేస్తుంది. దోసకాయల వాసన బొద్దింకలకు అస్సలు పడదు. బొద్దింకలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో దోసకాయని ఇలా చక్రాలుగా కానీ లేదా ముక్కలుగా కానీ కోసి పెడితే బొద్దింకలు పారిపోతాయి. అంతేకాకుండా దోసకాయ ముక్కలే కాకుండా దోసకాయ తొక్కలు కూడా బొద్దింకలు నివారించడంలో తోడ్పడతాయి. దోసకాయ తొక్కలను బొద్దింకలు ఉన్న ప్రదేశంలో పెడితే ఆ తొక్కల నుండి వచ్చే ఒక ప్రత్యేకమైన వాసన బొద్దింకలను తరిమివేస్తుంది. కాబట్టి బొద్దింకలను తరిమి కొట్టడానికి ఇప్పుడు చెప్పిన చిట్కాలు అన్నీ చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మీకు సులభంగా లభ్యమైన విధానాన్ని బట్టి మీరు ఈ చిట్కాలను ఫాలో అయ్యి బొద్దింకల నుండి విముక్తి పొందండి. ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.